హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. నేనైతే ఇక్కడ జొన్న పిండి దోశ చేస్తున్నాను. జొన్న పిండి దోశకు కావాల్సినవి క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 2 గ్లాసుల జొన్న పిండిని అయితే తీసుకున్నాను. జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఆ పిండిలో వేసుకొని మొత్తం అవి కలిసే వరకు అలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ కూడా పోసుకోవాలి. చూసుకుంటూ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ పెంక పెట్టుకోవాలి. దోశ పెంక వేడయ్యేలోపు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న జొన్న పిండిని అయితే చూసుకోవాలి. ఇలా అయితే దోశ వేసుకోవాలి. ఫస్ట్ దోశ ఇలా వేసాను కదా ఫ్రెండ్స్, కొంచెము ఇచ్చకపోయినట్టు వచ్చింది. తర్వాత సెకండ్ దోశ కూడా వేసాను. కొంచెము అది కాలిన తర్వాత పైనుంచి అయితే ఆయిల్ పోసుకోవాలి. సెకండ్ దోశ కూడా అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు జొన్న పిండి దోశ అయితే చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినవచ్చు. అంతే ఫ్రెండ్స్, జొన్న పిండి దోశ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాకు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది. మరొకటి మూడో దోశ కూడా వేసాను ఫ్రెండ్స్. కొంచెం పిండి పలసగా కలుపుకున్నాను. ఇలా అయితే దోశ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పల్లి చట్నీకైనా టమాటా చట్నీకైనా చాలా బాగుంటుంది.